యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, మానిటైజేషన్ తెచ్చుకుని, ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు తెచ్చుకోవడం కష్టమా? నిజం చెప్పాలంటే కరెక్ట్ పద్ధతి అండ్ కొన్ని స్ట్రాటజీస్ తెలిస్తే ఇది కాస్త ఈజీ అనే చెప్పొచ్చు. లాస్ట్ 2 వీడియోస్‌లో నేను అసలు మన ఛానల్‌కి 5000 సబ్స్క్రైబర్స్‌తో 4 మంత్స్‌లో మానిటైజేషన్ ఎలా వచ్చింది? అండ్ నా ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నాను? అండ్ మీరు అడిగిన ఎన్నో క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూ వీడియోస్ అప్‌లోడ్ చేశాను కదా! ఆ 2 వీడియోస్‌కి మీరిచ్చిన లవ్ అండ్ సపోర్ట్‌కి చాలా చాలా థాంక్ యూ అండి. కానీ ఆ సెకండ్ వీడియోలో కూడా చాలామంది నన్నడిగిన క్వెషన్ ఏంటంటే, అసలు ఛానల్ జీరో నుంచి మానిటైజేషన్ వరకు ఎలా వచ్చింది? మా ఛానల్‌కి మీరు చెప్పే టిప్స్ హెల్ప్ అవుతున్నాయి కాబట్టి ఇంకొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అడిగారు. 90% మంది ఫెయిల్ అయ్యే ఆ ఇంపార్టెంట్ ఏరియాస్‌లో మనం ఎలా సేఫ్‌గా ఉండాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. ఈరోజు వీడియోలో కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, ర్యాండమ్‌గా ఏదో ఛానల్ క్రియేట్ చేసేయడం కాదు. ఛానల్ క్రియేట్ చేసినప్పుడే కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలనమాట మనం. అండ్ అలాగే అసలు హై సీటీఆర్ థంబ్‌నెయిల్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అండ్ అలాగే చాలామంది ఏఐ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నామని చెప్తున్నారు. వాటి యొక్క లేటెస్ట్ రూల్స్ ఏంటి? అండ్ అదే కాకుండా మేము ఛానల్ పెడుతున్నాము. కానీ సబ్‌స్క్రైబర్స్ కౌంట్ మాత్రం అక్కడే స్టక్ అయిపోయింది. అసలు సబ్‌స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు అనే సమస్య కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. కాస్త ఓపికగా చూడండి. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ టిప్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇవన్నీ నా ఛానల్‌లో నేను యూజ్ చేసిన టిప్స్ అనమాట. నాకు హెల్ప్ అయినాయి కాబట్టి మీకు కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వద్దాము. మనము ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు నన్ను ఒకళ్ళు కామెంట్‌లో అడిగారు. పర్సనల్ ఈమెయిల్ యూజ్ చేయాలా? లేకపోతే ప్రొఫెషనల్‌గా ఛానల్‌కి సెపరేట్‌గా ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలా? అని చెప్పి నేను సజెస్ట్ చేసేదేంటంటే, మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడే ఆ ఛానల్‌కి సంబంధించి ఒక సెపరేట్ జీమెయిల్ క్రియేట్ చేసుకోవడం సేఫ్ అండి. ఎందుకంటే ఇదే జీమెయిల్‌ని మీరు త్రూఔట్ ఈ యూట్యూబ్ జర్నీలో యూజ్ చేయాల్సొస్తుంది. యాడ్‌సెన్స్‌కి లింక్ చేయడం గానీ, యూట్యూబ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ ఆ మెయిల్‌కి రావడం గానీ, ఆర్ ఎల్స్ రేపొద్దున్న మీ ఛానల్ మంచిగా క్లిక్ అయితే కొలాబ్స్ ఒస్తాయి కదా! కొలాబరేషన్స్‌కి కూడా ఈమెయిల్ అనేది కాస్త మీ ఛానల్ రిలేటెడ్ ప్రొఫెషనల్‌గా ఉంటే కాస్త బావుంటుందనమాట. సో, ఐ సజెస్ట్ మీ పర్సనల్ ఈమెయిల్ అయితే ఇవ్వద్దు. సెపరేట్‌గా ఛానల్ పేరుతోనే ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. నేను కూడా అలాగే క్రియేట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఈమెయిల్ క్రియేట్ చేసుకున్నారు. ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నేమ్స్ చాలా యూనిక్‌గా మీరు ఏ నిచ్ మీద చేస్తున్నారో వీడియోస్ దానికి రిలేటెడ్‌గా ఉండేలాగా ఛానల్ పేరు పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. ఇదేం మ్యాండేటరీ కాదు. నార్మల్‌గా అయినా పెట్టుకోవచ్చు. బట్ ఇంకొంచెం కాస్త ఛానల్ నేమ్ చూసిన వెంటనే జనాలకు అర్థం అవ్వాలన్నా, వాళ్ళు యూట్యూబ్ అనేది ఒక హాబీ లాగా కాకుండా ఇదొక బిజినెస్ మాకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుని సీరియస్‌గా తీసుకునే వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఎలాంటి ఈమెయిల్ చేసుకోవాలో తెలిసింది. అండ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు కదా! ఇప్పుడు మీ నిచ్ ఇది చాలామంది నన్ను క్వెషన్స్ అడిగారండి కామెంట్స్‌లో. అసలు ఏ నిచ్ సెలెక్ట్ చేసుకోవాలో ఎలా తెలుస్తుంది మనకి అని చెప్పి. నేను దాని గురించి చెప్పే ముందు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తానండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ తీసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాం కదా! కానీ ఆ ఎఫర్ట్స్ అన్నీ కరెక్ట్ దాని మీద పెడితే మన ఛానల్ క్లిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. నేను కూడా ఒక చిన్న యూట్యూబర్‌నే. బట్ నాకు హెల్ప్ అయిన టిప్స్ నేను స్ట్రగుల్ అయినవి అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఎన్నో మంత్స్ రీసెర్చ్ చేసి తెలుసుకున్నయి మీకు ఒక వీడియోతో చెప్పొచ్చు కదా! అన్న ఉద్దేశంతోని ఈ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నానండి. సో, ఈ నిచ్ అనేది ఛానల్‌కి ఫస్ట్ స్టెప్ అనమాట. నిచ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అసలు ఏ టాపిక్ మీద మనం వీడియోస్ చేయాలి అనేదే చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అనమాట. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కొన్ని టైప్ ఆఫ్ టాపిక్స్‌కి మనీ అనేది తక్కువ జనరేట్ అవుతదనమాట. కొన్ని టైప్ ఆఫ్ వీడియోస్‌కి మనీ అనేది ఎక్కువగా జనరేట్ అవుతది. అసలు ఏ టాపిక్స్ అనేవి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఈరోజు ఒక వ్లాగ్ పెడతారు. రేపు ఒక కుకింగ్ వీడియో పెడతారు. ఎల్లుండి ఒక టెక్ రివ్యూ వీడియో పెడతారు. అలా కిచిడి కిచిడి చేసేస్తూ ఉంటామనమాట. ఫస్ట్ ఇనీషియల్ మంత్స్‌లో మీ నిచ్ తెలుసుకోవడానికి పెడితే పర్లేదండి. అదేం పెద్ద సమస్య కాదు. బట్ పోను పోను ఇదే రిపీట్ చేసుకుంటూ ఎళ్తే ఏమవుతుందంటే, యూట్యూబ్ ఆల్గోరిథంకి అసలు మీ ఛానల్‌ని ఎవరికి రికమెండ్ చేయాలో అర్థం కాదనమాట. సో, మీరు ఈ యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే, మీకంటూ ఒక స్పెసిఫిక్ టాపిక్ ఉండాలి వీడియోస్ తీయడానికి. యాక్చువల్‌గా నిచ్‌లో 2 రకాలుంటాయన్నమాట. ఇప్పుడు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకటి హై సీపీఎం నిచ్ అని ఉంటుంది.
ఇంకోటి హై వాల్యూమ్ నిచ్ అని ఉంటుందనమాట. సో, హై సీపీఎం నిచ్ అంటే ఏంటంటే, ఫైనాన్స్ రిలేటెడ్ గానీ, బిజినెస్ రిలేటెడ్ గానీ, ఎల్స్ ఆన్‌లైన్‌లో డబ్బులెలా సంపాదించొచ్చు అని గానీ, ఏదైనా టెక్నాలజీస్ గురించి గానీ చెప్తే, అలాంటి వాటిని హై సీపీఎం నిచెస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఇలాంటి వీడియోస్‌కి ఏమవుతుందంటే, తక్కువ వ్యూస్‌కే ఎక్కువ మనీ జనరేట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు హై వాల్యూమ్ నిచెస్ అంటే ఏంటో చెప్తాను. లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ గానీ, డైలీ వ్లాగ్స్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, వీటికి వ్యూస్ అనేవి చాలా ఫాస్ట్‌గా వస్తాయి. కానీ, ఎక్కువ వ్యూస్ వస్తే మాత్రమే దీని నుండి మంచి ఇన్‌కమ్ జనరేట్ అవుతుందనమాట. సో, ఐ హోప్ మీకిప్పుడు ఇలాంటి వీడియోస్‌కి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయిందో అర్థమైంది కదా! మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండి, మంచి నాలెడ్జ్ ఉంటే మీరు వాటి వైపుకే ఎళ్ళొచ్చు. లేదు పర్లేదు అనుకుంటే వ్లాగింగ్స్, డైలీ వ్లాగింగ్స్, కుకింగ్ వీడియోస్ అయినా చేసుకోవచ్చండి. దానికి కూడా మంచి వ్యూస్ వచ్చినప్పుడు మంచి ఇన్‌కమే వస్తుంది. మీరు ఉన్న దాంట్లో మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు ఎలాంటి ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలో తెలిసింది. ఛానల్ నేమ్స్ ఎలా ఇచ్చుకోవాలో తెలిసింది. మీ నిచ్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఛానల్ క్రియేషన్ అండ్ సీక్రెట్ సెట్టింగ్స్ అనమాట. క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఇవి మార్చుకోకపోతే మీ వీడియోస్ ఎప్పటికీ వైరల్ కావండి. లైక్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఇండియా అని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే కీవర్డ్స్ వాడడం చాలా అవసరం అనమాట. అసలు మీ ఛానల్ దేని గురించి? కీవర్డ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లైక్ మీరేమన్నా టిప్స్ చెప్తున్నారనుకోండి, యూట్యూబ్ టిప్స్ అని చెప్పి, లేకపోతే మానిటైజేషన్ గైడ్ చేస్తున్నారనుకోండి, మానిటైజేషన్ గైడ్ అని చెప్పి, ఇలాంటి కీవర్డ్స్ ఇస్తేనే మీ ఛానల్ సెర్చ్ చేసినప్పుడు వస్తుందనమాట. కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. అవేంటంటే లైక్ మీ వీడియో లాంగ్వేజ్‌ని తెలుగు అని సెలెక్ట్ చేసుకోవడం. అప్పుడేం జరుగుతుందంటే యూట్యూబ్ అనేది మన తెలుగు ఆడియన్స్‌కి మీ వీడియోని కరెక్ట్‌గా రికమెండ్ చేస్తుంది. అండ్ అలాగే ఫీచర్ ఎలిజిబిలిటీ అని చెప్పి ఇంకోటుంటుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. మొబైల్ నంబర్‌ని వెరిఫై చేసుకోండి. అప్పుడే మీరు అట్రాక్టివ్ థంబ్‌నెయిల్స్‌ని అటాచ్ చేయడానికి కుదురుతుందనమాట. గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో వీడియో ఎలా ఉన్నా సరే థంబ్‌నెయిల్స్ అనేవి మంచిగా లేకపోతే అసలెవరు క్లిక్ చేసి చూడట్లేదు. అండ్ అలాగే వ్యూస్ కూడా రావండి. ఇంతసేపు థంబ్‌నెయిల్ గురించి చెప్తున్నాను కదా! అసలు ఈ థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు బెస్ట్ వేలో అనేది నేను ఇప్పుడు చెప్తాను. లైక్ మనం డిస్కస్ చేసుకున్నట్టు థంబ్‌నెయిల్ మంచిగా ఉంటేనే ఆడియన్స్ వచ్చి థంబ్‌నెయిల్‌ని క్లిక్ చేసి వీడియో చూస్తారు కదా! ఇలా చేసేదాన్ని క్లిక్ త్రూ రేట్ అంటారనమాట. అంత మంచి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకునేటప్పుడు. కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ బ్యాక్‌గ్రౌండ్ డార్క్‌గా ఉందనుకోండి. టెక్స్ట్ బ్రైట్‌గా ఉంచడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి టెక్స్ట్ అండ్ ఫాంట్ గురించి. థంబ్‌నెయిల్స్ నిండా టెక్స్ట్‌లు నింపేయకండా జస్ట్ 3-4 పదాలు ఉపయోగించి దాన్ని మంచిగా క్రియేట్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్. మీరేమన్నా షాకింగ్ టాపిక్ ఏమన్నా చెప్తున్నారనుకోండి. ఫేస్ అనేది షాక్ అయినట్టు పెట్టాలనమాట థంబ్‌నెయిల్ ఫోటో కోసం. నేను అర్థం చేసుకోగలను. కొన్ని కొన్ని ఫస్ట్‌లో కాస్త వింతగా, ఇబ్బందిగానే ఉంటుందండి. బట్ వీడియోలో ఏం చెప్తున్నారు అనేది ఎంత ఇంపార్టెంటో, మీ థంబ్‌నెయిల్ ఎంత ఎక్సైటింగ్‌గా క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది ఇలా థంబ్‌నెయిల్స్ అన్నీ క్రియేట్ చేసుకునే బదులు ఇప్పుడు చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ లాంటివి వచ్చేసినాయి కదా! అందులో క్రియేట్ చేసేసుకోవచ్చు కదా! అని అడుగుతున్నారు. అవునండి. డెఫినెట్‌గా చేసుకోవచ్చు. నేను కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు టైం ఉంటే నేను ఓపికగా కూర్చొని క్యాన్వా యాప్‌లో క్రియేట్ చేసుకుంటాను. లేకపోతే జెమినీ ఏఐనో లేకపోతే చాట్‌జీపీటీనో అడిగి క్రియేట్ చేయిస్తాను. సో, వీటిల్ని కూడా మంచిగా ట్యూన్ చేసుకోవాలండి. ఈ చాట్‌జీపీటీ గాని, జెమినీ ఏఐ గాని ఏమవుతుందంటే, మనం ఫస్ట్ అడిగినప్పుడే అది మనకి థంబ్‌నెయిల్ క్రియేట్ చేసి ఇవ్వదనమాట. దాన్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అంటే అసలు మీకు ఎలాంటి థంబ్‌నెయిల్ కావాలో ముందు మీకొక క్లారిటీ ఉండాలనమాట. ఈ థంబ్‌నెయిల్ కావాలి. నా ఫోటో ఇటు సైడ్ రావాలి. ఫాంట్ ఈ కలర్‌లో రావాలి. లేకపోతే కొంచెం ఎక్సైటింగ్‌గా థంబ్‌నెయిల్ టెక్స్ట్ ఉండాలి. ఇలాంటివన్నీ మీరు దానికి అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా అవి మంచి థంబ్‌నెయిల్స్‌ని క్రియేట్ చేసిస్తదనమాట. సో, దాన్ని 1, 2 థంబ్‌నెయిల్స్ అది క్రియేట్ చేసి మీకు నచ్చలేదనుకోండి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ ట్యూన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ మోడిఫికేషన్ చెయ్యి, ఈ మోడిఫికేషన్ పెట్టు, ఈ థంబ్‌నెయిల్ యాడ్ చెయ్యి, ఈ టెక్స్ట్ కలర్ మార్చు, ఈ ఫాంట్ సైజ్ మార్చు అని చెప్పి రకరకాలుగా మీరు అడిగినప్పుడు ఏఐ టూల్స్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. మీకు నచ్చినట్టు అవుట్‌పుట్ ఇస్తుందనమాట. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. అది ఇచ్చిన ఫస్ట్ థంబ్‌నెయిల్‌కే స్టిక్ అయిపోవద్దు. మీకు నచ్చకపోతే ఏం మార్చాలో కూడా దానికి అర్థమయ్యేలాగా చెప్పండి. సో, ఇప్పుడు మన ఛానల్‌కి థంబ్‌నెయిల్ అయితే మంచిగా క్రియేట్ చేసుకొని ఆడియన్స్‌ని క్లిక్ చేసేలాగా చేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆడియన్స్ క్లిక్ చేసి చూసినంనే ఫస్ట్ మీ వీడియో కనిపిస్తది. కనీసం మనం పెట్టే వీడియో సగం వరకు అయినా చూడాలి కదా!
దాన్నే ఆడియన్స్ రిటెన్షన్ అని అంటారనమాట. అంటే మీ వీడియో క్వాలిటీ మంచిగా ఉండి, మీరు మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండి, మీరు మంచిగా ప్రెజెంట్ చేయాలి. థంబ్‌నెయిల్ ద్వారా వీడియో క్లిక్ చేసేదాకా తీసుకొస్తాం మనం. బట్ వీడియో క్లిక్ చేశాక వీడియో చివరి దాకా ఉండాలా? మధ్యలో ఎళ్ళిపోవాలా? అనేది మీ మీద ఆధారపడి ఉంటదనమాట. సో, ఇక్కడే 5 సెకండ్ రూల్ అని ఒకటుంటుంది. అది క్లియర్‌గా చెప్తాను మీకిప్పుడు. వచ్చిన ఆడియన్స్‌ని బోర్ కొట్టకుండా చేయాలి. అంటే మంచి హుక్ అనేది ఉండాలమంట. హుక్ అంటే ఏంటంటే మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. వీడియో స్టార్ట్ చేసిన వెంటనే మనం కొన్ని డైలాగ్స్ చెప్తాం కదా! దాన్నే హుక్ అంటారన్నమాట. వీడియోకి ఇది ప్రాణం లాంటిది. మీరు మంచి ఎక్సైటింగ్‌గా చెప్తే అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అని చెప్పి మీ వీడియో నుంచి వెళ్ళిపోకుండా కనీసం 1 మినిట్ అయినా ఉండి అదంతా విని ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ పెరుగుతదనమాట. అప్పుడు మీ వీడియోలో వాళ్ళు ఉండి, ఆ వీడియోని చూడ్డానికి ట్రై చేస్తారు. దాన్నే హుక్ అంటారనమాట. మీరు పెద్ద పెద్ద యూట్యూబర్స్‌ని గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. నాకు కూడా కొన్ని కొన్ని సార్లు ఎలాంటి హుక్ పెట్టాలో వీడియోకి అర్థం కాదనమాట. నేను ఒకటికి 2 సార్లు పెద్ద యూట్యూబర్స్‌ని ఫాలో అయ్యి చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎలా అటెన్షన్ గ్రాబ్ చేసుకుంటున్నారు ఆ ఫస్ట్ 1, 2 సెకండ్స్‌లో అని చెప్పి. దీని మీద కూడా వర్క్ చేస్తేనే మీ వీడియో చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. వీడియో చివరి వరకు వాళ్ళని చూసేలాగా ఉంచాలనమాట. దానికి మీ టాపిక్ అనేది మంచి ఎక్సైటింగ్‌గా ఉండాలి. కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి, మధ్యలో టిప్స్ చెప్పడం, లేకపోతే ఏమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ చేస్తున్నారనుకోండి, మధ్యలో కాస్త కామెడీ జనరేట్ చేయడం, ఇలాంటివి చేస్తే వాళ్ళకి తెలియకుండానే మీ వీడియోస్ చూస్తూ ఉండిపోతారనమాట. సో, మీకిప్పుడు ఎలాంటి లాంగ్ వీడియోస్ చేయాలో కూడా అర్థమైంది కదా! గుర్తుపెట్టుకోండి లాంగ్ వీడియో అనేది ఎప్పుడు మినిమమ్ 8 మినిట్స్ ఉండేలాగా చూసుకోండి. మినిమమ్ 8 మినిట్స్ ఉండి మాక్సిమం ఎంతున్నా పర్లేదు అది మీ విష్. బట్ ఎందుకు మినిమమ్ 8 మినిట్స్ అంటున్నానంటే, మినిమమ్ 8 మినిట్స్ ఉన్నప్పుడు వీడియో మధ్యలో యాడ్స్ పడుతూ ఉంటాయనమాట. ఐటీ స్టూడియోలోకెళ్ళి మానిటైజేషన్ అప్లై చేసుకునేటప్పుడు మిడ్ రోల్ యాడ్స్ అని ఉంటుంది. దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ వీడియో మధ్యలో కూడా యాడ్స్ వస్తూ ఉంటాయనమాట. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడే కవర్ చేసేస్తాను. కామెంట్ పెట్టారు. ఆహ్, లైక్ ఎన్ని లైక్స్‌కి ఎన్ని డబ్బులొస్తాయి? ఎన్ని సబ్‌స్క్రైబర్స్‌కి ఎంత డబ్బులొస్తాయని చాలా మందికి ఉండే కన్‌ఫ్యూషనేనండి. నాకు కూడా ఈ కన్‌ఫ్యూషన్ స్టార్టింగ్‌లో ఉండేది. బట్ ఏంటంటే మీ లైక్స్‌కి గానీ, మీరు కామెంట్స్‌కి గానీ, లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసిన దానికి కానీ యూట్యూబ్ నుంచి ఎలాంటి డబ్బులు రావండి. యూట్యూబ్ నుంచి మనీ దేనికి జనరేట్ అవుతదంటే, మీ వీడియోలో పడే యాడ్స్ ఉంటాయి కదా మధ్యలో, దాని నుండే రెవెన్యూ జనరేట్ అవుతదండి. సో, మీరు మంచిగా లెంథీ వీడియోస్ చేశారనుకోండి, మధ్యలో యాడ్స్ అనేవి ఎక్కువ పడతాయి. ఎక్కువ పడితే ఎక్కువ మనీ వస్తది. ఇయన్నీ ఇంటర్‌లింక్డ్ అనమాట. ఎన్ని వ్యూస్‌కి ఎంత డబ్బులు వస్తాయి అంటే చెప్పలేమండి. ఎందుకంటే సేమ్ అయ్యే వ్యూస్‌కి కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు. అండ్ ఆల్సో మీ వీడియోలో పడే యాడ్స్ మీద కూడా మీ రెవెన్యూ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ కామెంట్స్, లైక్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే, మీ వీడియోని ఎక్కువ మంది లైక్ చేస్తే, ఈ వీడియో ఇంకొంతమందికి పుష్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ డౌటొచ్చి చాలా మందికి అసలు ఏ ఏ వీడియోస్ మానిటైజ్ అవుతాయా? నేనిప్పుడు ఇది క్లియర్ చేస్తాను. దీనికి నా సమాధానం ఏంటంటే, అవుతాయండి. ఖచ్చితంగా మానిటైజ్ అవుతాయి. కానీ యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఉండాలనమాట. ఇప్పుడు ఈ యూట్యూబ్ గైడ్‌లైన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే, చాలామంది స్క్రిప్ట్ రాసుకుంటున్నారు, ఇమేజెస్ పెట్టేస్తున్నారు, వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నారు, అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలాంటి ఛానెల్స్‌కి ఏమవుతుందంటే, యూట్యూబ్ అనేది రీయూజ్డ్ కంటెంట్ కింద లేకపోతే లో ఎఫర్ట్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తుందనమాట. దీనివల్లే ఒక్కొక్కసారి మానిటైజేషన్ అనేది రిజెక్ట్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ పాటికి మీకో డౌట్ వచ్చుండాలి. అసలు ఏఐ వీడియోస్‌ని ఎలా వాడాలి? గుర్తుపెట్టుకోండి ఏఐ ఎప్పుడు మీకొక అసిస్టెంట్ లాగా ఉండాలే తప్ప ఒక బాస్ లాగా కాదు. లైక్ మీరు స్క్రిప్ట్ ఐడియాస్ ఏఐ నుంచి తీసుకున్నా గానీ, దాన్ని మీ వాయిస్‌తో జత చేర్చి మీరు ఎంత ఎక్సైటింగ్‌గా చెప్పగలరు, దీన్ని మీరు ఎంత బాగా ప్రెజెంట్ చేయగలరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇంకొంతమంది ఏఐ వాయిస్‌నే వాడేస్తూ ఉంటారు యూట్యూబుల్లో. అలాంటప్పుడు కనీసం మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడానికైనా ట్రై చేయండి. హ్యూమన్ వాల్యూ కనిపించినప్పుడు మాత్రమే యూట్యూబ్ అనేది 100% మానిటైజేషన్ ఇస్తుందనమాట. సో, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదా! నెక్స్ట్ అసలు ఈ రీయూజ్డ్ కంటెంట్‌ని, కాపీరైట్స్ ఇష్యూస్‌ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. చాలామంది కొత్త యూట్యూబర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకునో, లేకపోతే ఫేమస్ మూవీ క్లిప్స్ తీసుకునో, మూవీ సాంగ్స్ యూజ్ చేసి చిన్నగా ఎడిటింగ్ చేసేయడమో, ఇలాంటివి చేస్తూ ఉంటాము. చేసి డిస్క్రిప్షన్‌లో క్రెడిట్స్ ఇచ్చేసాం కదా! సరిపోతుంది అనుకుంటాము. కానీ
దానివల్ల ఆ టైంకి కాపీరైట్ రాకపోయిన వీడియో మీద మానిటైజేషన్ మాత్రం అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఈ 2026లో యూట్యూబ్ ఆల్గరిథం అనేది చాలా పవర్‌ఫుల్ అయిపోయిందనమాట. మ్యూజిక్ ఇచ్చి జస్ట్ ఫోటోస్ పెట్టేసి అప్‌లోడ్ చేయడం గానీ ఇలాంటివి చేయకండి. అండ్ ఇంకొకటి మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి మీ వీడియోస్ అన్నిట్లి మీద రిస్ట్రిక్షన్స్ అనేవి నన్ అని ఉన్నాయో లేదో చూసుకొని మానిటైజేషన్‌కి అప్లై చేయండి. అప్పుడు మీకు కాస్త ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. మళ్ళీ ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల మానిటైజేషన్ హోల్డ్‌లో పడి ఇదంతా అనవసరం కదా! ఇంకొంతమంది చెప్పారు ఛానెల్ మానిటైజ్ అయింది గానీ, పేమెంట్ చాలా తక్కువొస్తుంది అని చెప్పి. దీనికొక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయకపోవడం అండి. యాడ్‌సెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడే గుర్తుపెట్టుకోండి మీ గవర్నమెంట్ ఐడీలో పేరు, అడ్రెస్ ఎలా ఉందో ఖచ్చితంగా అక్షరం పొల్లుపోకుండా అలాగే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీ అడ్రెస్‌కి వెరిఫికేషన్ పిన్ వస్తుంది. లేకపోతే ఆన్‌లైన్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది కదా! అది కూడా అయిపోతుందనమాట త్వరగా. మీకిక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేసి చెప్తానండి. ఇంకాస్త క్లియర్‌గా అర్థమవుతుంది. సో, వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి ఒక్కటి నేనిక్కడ స్క్రీన్ ప్రింట్స్ పెట్టానండి. మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి స్క్రీన్ పాజ్ చేసుకొని చదవండి. మీకు కాస్త క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను. లైక్ ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఏ నిచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు నిచ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి, థంబ్‌నెయిల్స్‌ని అట్రాక్టివ్ వేలో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మీరు అప్‌లోడ్ చేసే వీడియోస్ ఎక్కువ సేపు చూడాలంటే ఎలాంటి హుక్ పెట్టాలి, యాడ్‌సెన్స్ గురించి ఇలా రకరకాలు అన్నీ అప్‌లోడ్ చేశాను. ఓకే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నో ప్రాబ్లమ్. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇస్తానండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.